యాక్చువల్గా ఈ సినిమాలో నేను ఒక వేషం వేయాను. నాకు డేట్లు పంపించాను. క్రిష్ డైరెక్షన్ ఉండగా ఓ క్రిష్ డైరెక్షన్ నాకు వేషం డేట్లు పంపించారు. ఆ టైంలో ఆ డేట్లు పంపించే టైంలో షెడ్యూల్ జరగల. పవన్ కళ్యాణ్ గారి ఏదో టూర్ జరగల. ఆ తర్వాత డైరెక్టర్ మారటంలో నా వేషం కోటా శ్రీనివాసరావు అయింది. కోటా శ్రీనివాసరావు నేను తర్వాత అంతేగా ఒకసారి మారినాక మార్పు తర్వాత వాళ్ళు అనుకుంటా ఆ డైరెక్టర్ కాన్సెప్ట్ మారటం ఇది ఇలా అయితే బాగుంటుంది. నాకు ఇచ్చిన డేట్ కాకుండా నన్ను కాదని కోటా శ్రీనివాసరావు సంతోషం నాకన్నా పెద్దనట్టు నేర్చుకున్నాను సంతోషం. అది ఈ సినిమాలో యాక్టివ్ అది కనుక జరుగుంటే ఈ సినిమాలో నేను నటుడుగా ఉండుంటాను. సో ఇది మంచి మంచి అవకాశాన్ని కోల్పోయారు మీరు చిట్టిబాబు గారు. అంతే ఇప్పుడు అవకాశం వచ్చింది పోయిందంటే వచ్చింది. క్రిష్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు పిలిచాడు చెప్పాడు దివాన్ వేషం అని చెప్పాడు. డేట్లు ఇచ్చారు. అంతా రెడీ అయినాక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏదో షెడ్యూల్ చేయటం కుదరదు. ఈ హట్ట అక్కడ డైరెక్టర్ కూడా మారి ఆ తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చినాక అతను వాళ్ళ దృష్టికి ఇంకోటి ఉంటుంది కదా. అవును, అంటే వాళ్ళ దృష్టిలో మీరు లేరేమో కొత్త డైరెక్టర్ దృష్టిలో. కొత్త డైరెక్టర్ ఎవరో కొత్త డైరెక్టర్ తెలియనోడే కాదు. రత్నం గారి కొడుకే కదా బాగా తెలుసు. కానీ కోటా శ్రీనివాస ఇంకా పెద్ద స్టార్ కదా నాకు. అవును అవును, ఆయన మంచి విలక్షణ నటుడు కదా. ఇంకా క్యారెక్టర్ ఏదో కొంచెం పెంచి అతనితోటి అట్లా అదే ఒకసారి ఎందుకు చెప్తారంటే మా స్నేహం సినిమాలో వేరు రాజకీయాలు వేరు. అవునులేండి, అవునులే. వాళ్ళ మా సినిమా కుటుంబం ఇక్కడ ఒకటిగానే ఉంటాం. సినిమా సమస్య వచ్చినప్పుడు అందరూ రాజకీయాలు అన్నప్పుడు వాళ్ళ దృక్పథాలు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ రాజకీయాల్లో అంతే అలాగే ఉంటుంది కదా. విమర్శించకూడదు. ఎవరు ఉనికి వాళ్ళు కాపాడుకోవాలంటే విమర్శలు చేస్తూ ఉండాలి కదా సార్ రాజకీయాల్లో. కాదమ్మా మాలాంటి ఉనికి కాపాడుకుంటాం. మిమ్మల్ని కాదు సార్, అంతే నేను నార్మల్ గా చెప్తున్నాను, మీ గురించి కాదు. మాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతామంటే ఏ పవన్ కళ్యాణ్ అయితే నా ట్వీట్ చూడండి, పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎంటర్ అయినప్పుడు నేను మాట్లాడి చూడండి మీరు వీడియోలో. ఒక రాజకీయంగా ఒక మార్పు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా కొత్త రాజకీయం వస్తుంది. ఒక నీతి నిజాయితీగా రాజకీయం వస్తుంది. ఈ భ్రష్ట రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయాలు, తెలుగుదేశం రాజకీయాలు, ఈ దుష్ట దుర్మార్గ రాజకీయాలు పోయి కొత్త రాజకీయాలు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ పదవి చూశాడు, డబ్బులు చూశాడు, హోదా చూశాడు. ఇది ప్రజల కోసం వస్తున్నాడు, ఏదో మంచి జరుగుతుంది అని మా లాంటి మాట్లాడాం. అందువల్ల అప్పుడు మంచి మాట్లాడాం, ఇప్పుడు తప్పు జరుగుతాడు, తప్పు మాట్లాడాం. హోప్ పెట్టుకోండి వాళ్ళు ఏదో పాపం మంచి మూడ్ లో ఉన్నారు, మళ్ళీ రాజకీయాల గురించి వచ్చి పాపం